ఎంత మంచి దేవుడి మా కొరికినందుకు కోట్ల కొద్ది వందనాలు స్తోత్రాలైనా. ఎవరు మా పాపాలు క్షమించగలరైనా? లోకంలో ఏ యోగ్యత లేని మాకు యోగ్యులుగా చేసినాము, అర్హత లేని మమ్మల్ని అర్హులుగా చేసినాము. ఈ సన్నిధిలో కాలుమోకైనా ఏమాత్రం తగనటువంటి దౌర్భాగ్యులైన మా ఎంత ప్రేమ చూపించి మీ ప్రాణదానం చేసి మిమ్మల్ని మీరుగా చిత్రహిం చేసుకొని మా కొరకు తండ్రి గొప్ప రక్షించినాము. ఏమిచ్చి ఈ రుణం చేసేవారిగా మేము ఏమిచ్చినా ఇంకా రుణస్తులనే ఒప్పుకుంటున్నాం. కృతజ్ఞత కలిగి తల నుంచి నమస్కరించి ఈ పాలన సవాయులు పడి నమస్కరిస్తూ అటు పరలోకంలో 24 గంటలు 4 జీవులు కోట్లాను కోట్లు పరిశుద్ధులు 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 పరిశుద్ధులని మానక దేవారాత్రులు ఆరాధించేటువంటి ఆరాధన ఆ ప్రియ రక్షకుని మరణ పునరుద్ధానాల ద్వారా మేము కూడా వేర్షవాలో నీ రకం వారు విమోచించబడిన నీ జనాంగంతో కలిసిన ఆయన అబ్బా తండ్రి అని భాగ్యం ఇచ్చిన దేవుస్తోత్రాలు. మా పెద్దలు ఎలాగ మహిపరిచి ఆరాధించి ఈ ఘననామాన్ని కొనియాడుతూ వచ్చినారు, ఘనపడుతూ వచ్చినారు. మీ లేఖనాల ద్వారా మాట్లాడి మేము కూడా ఇంకా అధికంగా నిన్ను ఘనపరచడానికి సహాయపడమని కూర్చున్న వారందరి వరకు వారు బలహీనంగా కూర్చున్నారు. బలపరుస్తుంది. ఈ భయంకరమైన కరోనా వైరస్ మా పిల్లలెవరికి అంటుకోకుండా కాపాడుతుంది. ఈ రక్తాల చాలా భావించి కాపాడి భద్రపడుతున్నాను. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిని ఆరాధించడానికి చేరిన మనము దేవుని యొక్క లేఖనాల నుంచి కీర్తన గ్రంథము 99వ అధ్యాయం, కీర్తన గ్రంథము 99వ అధ్యాయం. ఈ అధ్యాయం మొత్తం మనము ఉత్తర పద్ధతి రీతిగా చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 99వ అధ్యాయము. ఈ అధ్యాయం మొత్తము మనం ఉత్తర పద్ధతి రీతిగా చదువుకుందాం. కీర్తనలు 99వ అధ్యాయము. ఈ అధ్యాయం మొత్తం మనము ఉత్తర పద్ధతి రీతిగా చదువుకుందాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాని కనపరచుడి, ఆయన పాదపీఠ ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. తొమ్మిదవ వచనము అందరం కలిసి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద సాగిలపడి. చదువుకున్న వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించుగా. ఈ భాగాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఈరోజు అంశము ఆరాధనకు అర్హుడైన దేవుడు. ఆరాధనకు అర్హుడైన దేవుడు. మన దేవుడు ఎవరు అనే మాట చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆరాధనకు అర్హుడైన వాడు. ఆరాధనకు అర్హుడైన వాడు, ఆరాధనకు అర్హుడైన దేవుడు. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తనలో
మన దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆయన మన జీవితంలో దేనికి అర్హుడిగా ఉన్నాడో దేవుని యొక్క లేఖనాల నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ భాగంలో 7 ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడతాయి. ఈ ఆరాధనకు అర్హుడైన దేవుడు ఎలాంటి వాడు? అర్హుడు అనే మాట చూస్తే కొన్ని లక్షణాలు, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. ఒక వ్యక్తి అర్హుడు, పలాందానికి అర్హుడండి, పలాందానికి యోగ్యుడండి అంటే ఆ వ్యక్తి పలాందానికి ఏమై ఉండాలి? అర్హుడుగా ఉండాలి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండిన వాడిగా ఉండాలి. ఆ వ్యక్తిని అర్హుడు అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఆరాధనకు ఎందుకు అర్హుడు అంటే, లోకంలో లేనటువంటి వారికి ఈయనకి ఉన్న చాలా ప్రత్యేకత ఉంది. వాళ్ళకి ఈయనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈయన ఎందుకు ఆరాధనకు అర్హుడయ్యాడు, ఆరాధనకు ఎందుకు యోగ్యుడయ్యాడు అన్న సంగతులు ఈ కీర్తనలో దావీదు 7 ప్రాముఖ్యమైన శ్రేష్టకరమైన సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి సంగతి చూద్దాం, చదవండి ఒకసారి. 99వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ 1-2 వచనాల్లో మొదటి సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయనకిచ్చి ఉన్నాడు. మొదటి సంగతి చూసినట్లయితే ఆయన కెరూబుల మీద ఆసీనుడైన వాడు. ఎవరండి ఈయన? కెరూబుల మీద ఏం చేసిన వాడంట? ఈయనకున్న మొదటి అర్హత లేక మొదటి అర్హుడైన వ్యక్తిగా కనబడే దేవుడు ఎందుకు మన స్తుతులకు లేదా మన ఆరాధనకు మరి అర్హుడిగా కనబడుతున్నాడంటే, దావీదు చెప్తాడు మొదటి సంగతి, ఆయన కెరూబుల మీద ఎలాంటి వాడంట? ఆసీనుడై. కెరూబులు అంటే ఏంటండి? చూడండి ఒకసారి. మలాకి 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మలాకి 1వ అధ్యాయము, కుమారుడు తన తండ్రిని గణపరచుడు కదా, దాసుడు తన యజమానుని గణపరచుడు కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు? మిమ్మల్ని అడగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెడతామని మీరందరూ నా బలిపీఠం మీద అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరుస్తామని మీరందరూ. చాలండి. ఇంకా తర్వాత చూసినట్లయితే చాలా సంగతులు కనబడుతూ ఉంటాయి. ఈయన దేనికి అర్హుడైన వాడికి కనబడతాడంటే, కెరూబుల మీద ఆయన ఏం చేయబడిన వాడంట? ఆసీనుడైన వాడు. కెరూబులు అనే మాట చూస్తే బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు కనబడుతుంది. కెరూబులు, సెరూబులు అని. ఆకాశానికి పైన స్థానం అన్నమాట. ఆకాశానికి పైన ఉన్నతమైన స్థానము. కొత్త నిబంధనలో పౌలు చెప్తాడు, నేను యేసుక్రీస్తు వారిని మధ్యాకాశంలో లేక ఆ పై ఆకాశంలో ఏం చేశారు? ఆయన్ని చూచి తిని అని రాశాడు. అన్నిటికంటే అర్థం ఏంటంటే, ఆకాశాలకు ఆయన పైన ఉన్నవాడు. దేవుని యొక్క వాక్యం చేసిన సలహిస్తున్నట్లయితే అంతకుముందు ఈ ఆకాశాల గురించి, భూమి కింద ఉన్న సంగతి గురించి అనేక సార్లు చెప్పాను. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆకాశాలు చూస్తే ఆకాశములు అని రాయబడింది. ఆకాశములు అని రాయబడింది. ఇంగ్లీష్లో గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని రాయబడింది. హెవెన్స్ అనే మాటకు ఉపయోగించిన పదం ఏంటంటే అనేకములు అనే పదం ఉపయోగించాడు. పరలోకములు పైన చూసినట్లయితే ఆకాశములు అనే మాట ఉపయోగించాడు అక్కడ. అంటే మనకు కనబడేది సహజమైన ఈ మబ్బులు మొదటి భాగం, మొదటి లేయర్, ఈ మేఘాలు ఇవి కనబడతాయి మనకి. రెండవ భాగము రాత్రిపూట మనకి ఈ యొక్క నక్షత్రాలు, ఉదయం పూట సూర్యుడు, ఈ గెలాక్సీ మొత్తము మనకు కనబడుతూ ఉంటుంది. రెండవ భాగం అది. మూడవ ఆకాశము దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దూతలతో పైన ఉన్న స్థానం మనకు కనబడుతుంది. ఇప్పుడు మనకి వెళ్ళే విమానాలు కానీ ఇవన్నీ ఈ మొదటి ఆకాశము రెండవ ఆకాశం మీదకి వెళ్తాయి, కానీ మూడవ ఆకాశానికి ఎప్పుడు వెళ్ళినట్టు చరిత్రలు ఎక్కడ మనకి కనబడలా. ఎంతోమంది అమెరికా శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా తమ డబ్బులు వెచ్చించి పైకి పంపించిన మూడవ ఆకాశం దాకా వెళ్ళడానికి ఏమాత్రం సాహసించడం, కిందకు వచ్చేసినాయి అంట. ఆ యొక్క
వీళ్ళు విమానాలు కానీ ఇవన్నీ ఆ యొక్క చేసిన ప్రయోగాలన్నీ ఫెయిల్ అయిపోయాయి. కారణం ఏంటంటే ఆ యొక్క స్థానానికి మీరు చూడాలి, ఆ మూడవ ఆకాశం పైన ఇంకా ఏముంది మీరు చూడాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ వారికి ఏమాత్రం కూడా